భారతీయ న్యాయ వ్యవస్థ ప్రస్తుత కాలానికి ప్రజావసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పునరుద్ఘాటించారు. గ్రామీణులు ఇప్పటికీ కోర్టులున్నది తమ కోసం కాదన్న భావనలో ఉన్నారని, దాన్ని దూరం చేసి న్యాయస్థానాల న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. న్యాయ యంత్రాంగాన్ని ప్రజలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా న్యాయ వ్యవస్థను మార్చకపోతే కోర్టులు ప్రజాస్వామ్యాలకు సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యాన్ని చేరుకోలేవన్నారు ఎన్వి రమణ. శాసన వ్యవస్థ చట్టాలు సరిగా రూపొందిస్తే కోర్టులకు శాసనకర్తల పాత్ర పోషించాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వంలోని 3 విభాగాలు సామరస్యపూర్వకంగా పనిచేస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తెలంగాణ వైద్య విభాగం ఆధ్వర్యంలో గుళ్లలో 1100 జమ్మి చెట్లను నాటి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐబీఎఫ్ అధ్యక్షులతో ఊరికో జమ్మి చెట్టు గుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు శ్రీనివాస్ గుప్తా. భావితరాలకు జమ్మి చెట్టు ప్రాముఖ్యతను తెలియజేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన ఛాలెంజ్ను ప్రతి ఒక్కరూ స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఇంటర్నేషనల్ వైద్య ఫెడరేషన్ తెలంగాణ విభాగ ఆధ్వర్యంలో జమ్మి చెట్లను 1100 గుళ్ళల్లో 1100 జమ్మి చెట్లను పెట్టే కార్యక్రమాన్ని గత వారం 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలలో ఐబీఎఫ్ అధ్యక్షులతోటి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గుడి దగ్గర మైసమ్మ, పోచమ్మ, కనక పరమేశ్వర అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు అన్ని గుళ్ళ దగ్గర ఈ చెట్టు పెడితే ఏంటంటే ఆ జమ్మాకు మనం ఎక్కడో అడవి నుంచి తీసుకొచ్చి ఆ చెట్టును నరికేసి మనము ఒక కొమ్మ పెడతాం. కానీ ఇప్పుడు అది ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టేసి భావి తరాలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇవాళ జమ్మి చెట్టును పూజించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. జోగినపల్లి సంతోష్ గారు ఇచ్చిన ఈ ఛాలెంజ్ను ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ జమ్మి చెట్టు ప్రాముఖ్యతను కూడా ఇవాళ వాత్సల్యం ఫౌండేషన్ అనాథ పిల్లలను కూడా తీసుకొచ్చేసి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా స్కూళ్ళలో చదువుతుంటారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పే విధంగా ఇవాళ ఈ జమ్మి చెట్టు అలాయి బలాయి తీసుకునే విధంగా దసరా పండుగ రోజు అలాయి బలాయి తీసుకునే సాంప్రదాయం మనకు వెనుకటి నుంచి వస్తుంది. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ జమ్మి చెట్టు ప్రాముఖ్యత గురించి ఆ జమ్మి చెట్టుకు పూజ చేస్తే శనిదేవుడు కూడా మనకు దూరం ఉంటాడు. శని కూడా ఉన్నది శని కూడా పోతుంది మనిషికి. వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పేసి కనకదుర్గ అమ్మవారికి కూడా ఈ జమ్మాకు ఎంతో ఇష్టమైన ఆకు కాబట్టి ఈ జమ్మి చెట్టుతోటి పూజలు చేస్తే బాగుంటుందని ఈ కాన్సెప్ట్ ఉందని తీసుకుంటాం. జై తెలంగాణ. లోయర్ ట్యాంక్ బండ్లో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద 120వ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో ప్రోటోకాల్ పాటించలేదని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రోటోకాల్ లేదంటూ టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులను టీఆర్ఎస్ నేతలు నిలదీశారు. ఈ సమయంలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్ కలెక్టర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని బంజారాహిల్స్ ఎస్బీ హెడ్ ఆఫీస్లో డైరెక్టర్ జనరల్ గోవింద్ సింగ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. మహిళా చైతన్యానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని గోవింద్ సింగ్ కొనియాడారు. అత్యంత వెనుకబడిన కులంలో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను మూసివేశారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను అధికారులు బాటసింగారం తరలించాలని ఆదేశించారు. బాటసింగారంలో కనీస సదుపాయాలు లేవంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ను ఖాళీ చేసే ప్రసక్తి లేదంటున్నారు. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేందుకు తమకు ఈ నెల 30 వరకు గడువు కావాలని వారు కోరుతున్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా సేవా సప్తాహ్ సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాగ్ అంబర్పేట్ డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డితో మా ప్రతినిధి సద్దం ఫేస్ టు ఫేస్. నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బాగంబర్పేటలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మనతో పాటు బాగంబర్పేట డివిజన్ కార్పొరేటర్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ముఖ్య ఉద్దేశం. ఈరోజు సెప్టెంబర్ 17 మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సప్తాహ్ అభియాన్ అనే ప్రోగ్రాం కింద మేము ఈరోజు 17 నుంచి అక్టోబర్ 2వ సేవా సంఘటనలను ప్రారంభించామండి. అదేవిధంగా ఈరోజు మన డాక్టర్ హరిచరణ్ గారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. ఇదే ఈ జనరల్ ఆర్థోపెడిక్
మళ్ళీ పేదవాళ్ళకు ఫ్రీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏర్పాటు చేస్తున్నారా లేకుంటే ప్రతి బస్తీలో మేము ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. సేవా హే సప్తాహ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారి 71వ జన్మదిన సందర్భం, వారు అధికారంలో ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 21 రోజు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆల్ ఇండియా పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంపు మన బాగంబర్పేట డివిజన్లో అంబేద్కర్ నగర్ కమిటీ హాల్లో నిర్వహించడం చాలా సంతోషం. దీనికి అర్చరన్ గారు మరి మేము అడగంగానే వాళ్ళు ఇవ్వడము, అదేవిధంగా బీపీ కానీ షుగర్ కానీ ఆర్థోపెడిక్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ ఈ యొక్క సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు 21 రోజులు చెట్లు నాటే కార్యక్రమం కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ, అదేవిధంగా పేదలకు ఏదైనా అవసరాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, ఈ రకంగా అనేక కార్యక్రమాలు 21 రోజు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. బాగంబర్పేటలో కూడా చాలా బస్తీలు మరి అడుగుతూ ఉన్నారు ఫ్రీ హెల్త్ క్యాంపు కావాలని చెప్పి. తప్పకుండా అవైలబిలిటీని బట్టి డాక్టర్స్ వారు కూడా మరి ఫ్రీ ఉండాలా, కాబట్టి వాళ్ళ అవైలబిలిటీని బట్టి వారు కోరిన విధంగా ప్రతి బస్తీలో కూడా ఏర్పాటు చేయడం కోసము మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమాలతో బీజేపీ కార్యకర్తలు శ్రేణులు ముందుకు వెళ్తున్నారని, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా బీజేపీ హయాంలోనే మేము పూర్తి చేస్తామనేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మరియు సెంట్రల్ జిల్లా అధ్యక్షులు తెలుపుతున్నారు. హోప్ చర్చ్ ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ కార్యక్రమం అంబర్పేట్ గౌడ సంఘంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి జోసెఫ్, ఫాస్టర్ టీవీ స్పీకర్ హైదరాబాద్ జీవరత్నం హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం బీద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదలైన నామంలో మరి మీడియా వారి మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేకించి వందనాలు. మరి ఈ నిరీక్షణ ఈ ఓపు సంఘాన్ని పెట్టి దేవుని స్థితిస్తున్నాను. 22 సంవత్సరాలు పురస్కరించి 23వ సంవత్సరంలో ఈ వార్షిక సభలో ఎంతో ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రజలకు ప్రయోజనకరంగా అనేక మంది రక్షణ పొంది, సమస్యలతో ఉన్న వారి సమస్యలు తొలగిపోయి, రోగులైన వారికి స్వస్థత కలిగి, పాపులకు రక్షణ కలిగి, అలాగే వారికి నిత్య జీవం అనుగ్రహించడానికి దైవజనులు జోసెఫ్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకొని ఈ ప్రాంతంలో గొప్ప సేవ పరిచయం చేపడుతున్నారు. వారికి, వారి సంఘాలకి, అలాగే బిషప్ అన్నగారు యేసురత్న గారు ఉన్నారు, వారికి తోటి సేవకులకి మీడియా వారికి కూడా ప్రత్యేకించారు. మరి ఈ దినం హోప్ మినిస్ట్రీస్ వారు 22వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ, మరి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, ఈ ఛానల్స్ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి హోప్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ గారు అయినటువంటి రెవెండ్ యు జోసఫ్ అయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దినమనిటి రీతిగా ఈ పండుగ జరుపుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. ఇటు కార్యక్రమానికి మరి చీఫ్ గెస్ట్గా అతిథిగా వచ్చినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు మరి శ్రీ కాలేరు వెంకటేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరికీ శుభములు తెలియజేస్తున్నాం. అలానే మరి ఈ దినమున వాక్య సందేశం అందించడానికి వచ్చినటువంటి రెవరెండ్ జీవరత్నయ్య గారు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వచ్చినటువంటి సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు వందనాలు చెల్లిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రేపు తలపెట్టిన భారత్ బంద్కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుంది. రైతు చట్టాలను రద్దు చేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. రైతు సంఘాలు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా బంద్లో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ఎండగట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీడియా కోఆర్డినేటర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలు పెంపొందించడం ధ్యేయంగా గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ పనిచేస్తుందని సంస్థ ఫౌండర్ ఉమా తెలిపారు.
బంజారాహిల్స్లోని ప్లాటినం హోటల్లో గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ బిజినెస్ మీట్ నిర్వహించారు. మహిళలు పురుషులపై ఆధారపడకుండా స్వయం శక్తితో ఎదిగేందుకు గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ పూర్తి సహకారం అందిస్తుందని ఉమా అన్నారు. గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల బిజినెస్ మీట్లు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. మహిళల ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తామని గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రూపా సుధా జైన్లు తెలిపారు. అనంతరం మహిళా శక్తిని నిరూపించుకునేందుకు నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆకట్టుకుంది. ఇక ఈ కార్యక్రమంలో గోల్డెన్ ఉమెన్ క్లబ్ వ్యవస్థాపకులు ఉమా పెరి నోదార్, అలాగే సంస్థ వైస్ ప్రెసిడెంట్ రూపా వెరోనికా, సుప్రియా బద్వే, డాక్టర్ సుధా జైన్, డాక్టర్ సుధావాణి, డాక్టర్ విజయశ్రీ వేదగిరి తదితరులు పాల్గొన్నారు. A small baking unit called Gourmet Bakes, and like Uma was telling, we're all a bunch of women entrepreneurs. So just calling us entrepreneurs is one thing, but she mentioned mompreneurs, womenpreneurs, and I would like to important the most important thing. We're passionpreneurs. You know, it is not easy to move a woman outside the comfort circle of the family. There sometimes has to be a very pressing thing, whatever it is. You know, it can be financial, it can be emotional, or it can be a passion. You know, and the passionpreneur part of women entrepreneurship is amazing, and I'm just so happy to be here. It's a wonderful platform, and looking forward to, you know, so much interesting things happening, meeting interesting women, and that's the whole part, you know, meeting other women, learning, growing, and just relaxing. You know, just come, sit, have a chat, realize that these problems are not just your problems. You know, everybody is going through it, the support system, and just the love and just being around like-minded women. It's amazing. So thank you, Ma, and it's just wonderful to be here. It's lovely. Thank you. Hello everyone, this is Sudha Jain, and right now today I'm invited by Uma Peri at GWC Club, and I want to tell you that GWC itself is a brand, is like growth worldwide corner of at any kind of opportunity is GWC for me actually. And यहाँ पे आपने notice किया होगा कि so many women are here with not only like how she said that कि working and non-working, yes, but here everyone is come up with some dream actually, and they are supporting each and everyone. And you know, one woman is supporting to another woman is a growing level is super power. That is you know GWC, and like what I said right now is bringing a positive aura and exploring that positive aura and executing that positive aura is actual the process, and GWC is actually is doing not only just clubbing the people from different background, but executing their process, executing their dream, chit-chatting with those kind of thoughts and coming up with that कि how can we proceed with that, you know. This is actually the GWC, and you know सोना सभी को पसंद होता है gold, so this is a golden thing, and I'm really happy to be here with you know founder Uma Peri and lot of beautiful women here inside and out, and every woman carry one inside story, you know. And as I today we you know listen that special child story, right? So this is something what I tell you is not a struggle, it's a learning process. When you remove the word struggle from your dictionary and just replace it with నమస్తే అండి, నా పేరు ఉమా పేరి, నేను గోల్డెన్ ఉమెన్ క్లబ్ ఫౌండర్ని. ఈరోజు నేషనల్ లెవెల్లో ఇక్కడ గోల్డెన్ అవర్ అని బిజినెస్ కాన్ఫరెన్స్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ సెక్టర్స్ నుంచి కూడా చాలామంది ఇండస్ట్రియలిస్ట్స్, ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ ప్రాజెక్ట్స్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు. అండ్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ యూనిక్ కాన్సెప్ట్. ఏంటి అంటే స్టాల్స్ అంటే మనం జనరల్గా ప్రోడక్ట్స్ పెట్టి సేల్ చేస్తాము, అట్లా కాకుండా శాంపుల్ ప్రోడక్ట్స్ ఒక్కొక్క ప్రోడక్ట్ పెట్టి మనం ఈరోజు ఆర్డర్స్ స్పాట్లో తీసుకుని ఆన్లైన్ డెలివరీస్ చేయడం జరుగుతుంది. యాజ్ యూ కెన్ సీ మనకి చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి ఇవాళ, అండ్ హూ ఆర్ డీలింగ్ విత్ సర్వీసెస్ వాళ్ళు క్యాటలాగ్స్ అండ్ బ్రోషర్స్ పెట్టారు. So we are sharing the e-brochures and e-catalogs to the people who are interested. This is the uniqueness of Golden Women Club, what we are doing being a virtual club. సో ఈ రోజున స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీ క్వార్టర్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అ ఫిజికల్ మీట్. లాస్ట్ 2 క్వార్టర్స్ ఏంటి అంటే కోవిడ్ గురించి అని చేయలేకపోయాము. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్తో అన్ని కోవిడ్ నార్మ్స్ అన్నీ పాటిస్తూ కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి అన్నట్టుగా వీ వర్ యాక్చువల్లీ డిసైడెడ్. సో అందుకని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులకు అరుదైన గౌరవం దక్కింది.
చేనేత రంగంలో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ అవార్డుకు బుధన్ పోచంపల్లి వాసులు ఎంపికయ్యారు. చేనేత రంగంలో ప్రతిభ కనపరిచిన వారికి కేంద్ర సర్కారు సంత్ కబీర్ అవార్డు, నేషనల్ అవార్డు, నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ అవార్డు, కమలాదేవి చటోపాధ్యాయ అవార్డులను అందిస్తుంది. ఈ నేపథ్యంలో చేనేత వృత్తుల మార్కెటింగ్, డిజైన్, అభివృద్ధి విభాగాలు తాము అవార్డులకు ఎంపికైనట్లు భూదాన్ పోచంపల్లి వాసులు తట్క రమేష్, భరత్లు పేర్కొన్నారు. కమలపూర్ మండలం వంగపల్లి గ్రామంలో బీజేపీ నేత ఈటల పర్యటించారు. సంజయ్ అనే యువకుడు మృతి చెందగా అతని అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 29,700 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 39,800 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 71,140 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 77,057 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 310.55 టీఎంసీలుగా కొనసాగుతోంది. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు, జాగ్రత్త అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రిపబ్లిక్ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాలు చర్చనీయాంశమైంది. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటేనే నాకు బాధిస్తుందన్నారు జనసేన అధినేత. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కోట్లు తీసుకుంటున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారని, అది దోచిన సొమ్ము కాదని, వాళ్ళు కష్టంతో సంపాదించారని ఆయన స్పష్టం చేశారు. మేము డబ్బు తీసుకుంటున్నామంటే తప్పుడు కాంట్రాక్టర్లతో సంపాదించింది కాదని, కింద పడి మీద పడి వెన్నెముకలు విరగ్గొట్టుకుని జనాలకి వినోదం అందిస్తే వచ్చిన సంపాదనని పవన్ పేర్కొన్నారు. మారుమూల ప్రాంతానికి చెందిన కళాకారుడు మొగలయ్యని ఎవరు గుర్తించకపోతే గుర్తించి డబ్బు ఇచ్చారని పవన్ అన్నారు. మీరు ఒక్కసారి ఎన్నికల్లో గెలిచి 30 ఏళ్లు ఉండాలనుకుంటారు. వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అలా ఉండదా? వాళ్ళు థియేటర్లు కట్టుకుంటే తప్ప మీరు ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వండి అన్నారు. ఆర్థికంగా బలంగా లేని వారికి భూములిచ్చి ప్రోత్సహించనని పవన్ సూచించారు. కావాలంటే నా సినిమాలను ఆపేయండి, మిగతా వారి సినిమాలను వదిలేయండి అంటూ పవన్ స్పష్టం చేశారు. పరిశ్రమలోని పెద్దలందరూ థియేటర్ల సమస్యలపై మాట్లాడాలని, ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నించాలని సూచించారు పవన్. చిత్ర పరిశ్రమ చిన్నది అనుకుంటున్నారేమో, దీని బడ్జెట్ తక్కువేమో, ప్రభావం చాలా పెద్దదని అన్నారు పవన్. వైకాపా నాయకులకు ఒకటి చెబుతున్నా, చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి, కాలిపోతారు, జాగ్రత్త అంటూ పవన్ హెచ్చరించారు. ఎంతసేపు ఈ మధ్యన అందరూ కోరుకుంటున్నారు కదా సినిమాల్లో, ఒక్క నిమిషం, సినిమాల్లో థియేటర్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాం కదా. సినిమా థియేటర్ లేని కాడికి సినిమా థియేటర్లు వెళ్తాం. తెలంగాణలో థియేటర్లు ఉన్నాయి, ఆంధ్రాలో థియేటర్లు లేవే. ఆంధ్రాలో థియేటర్లు ఎక్కడున్నాయి? ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే, పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసిన వాళ్ళ అతను వచ్చిన చిత్ర పరిశ్రమను ఆపేస్తే వాళ్ళందరూ భయపడిపోతారు, మన కాళ్ళ దగ్గరికి వస్తారని. చాలా తప్పు అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నాకు చాలా బాధ వేస్తుంది. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారంటే, అరే సన్నాసులారా, దద్దమ్మలారా, ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, దర్శకులు కానీ
మీకు లెక్క చెప్తా. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హయ్యెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి, సపోజ్ 10 కోట్లు ఎవరికైనా పంపించామనుకుందాం ఒక హీరోకి, ఒకసారి ఇవ్వరు అనుకోండి, 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి, పంపిస్తే దాంట్లో ₹1 కోటి తీసేస్తారు, 10% సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్, అంటే 9 కోట్లు. ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది? 4.5 తీస్తే 6.5 మిగులుతుంది, అంటే 6.5 కోట్లు. దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థను నడుపుకోవాలి. అది వాళ్ళు ఎవడ దోచింది కాదు, అది వాళ్ళ కష్టం మీద వచ్చింది వాళ్ళకి. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. గత వారంలో ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు 2 రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. నేడు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతేకాదు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్లో నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 4,320 రూపాయలు నమోదు కాగా నేడు కూడా అదే ధర కొనసాగుతుంది. అలాగే నిన్న 10 గ్రాముల బంగారం ధర 43,200 రూపాయలు ఉండగా ఈ ధరలో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము ధర 4,713 రూపాయలతో 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధర 47,130 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక ఇవే ధరలు విశాఖ, విజయవాడలో కూడా కొనసాగుతున్నాయి. నేడు వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. శనివారం కిలో వెండి ధర 64,900 రూపాయలు ఉండగా నేడు భారీగా తగ్గింది. కిలో వెండి ధర 800 రూపాయల మేర తగ్గింది. దీంతో నగరంలో కిలో వెండి ధర 64,100 రూపాయలుగా ఉంది. ఇదే ధరలు విజయవాడ, విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి. దేశంలో మరోసారి డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం ఢిల్లీలో లీటర్ డీజిల్పై 24 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 89 రూపాయల 9 పైసలకు చేరుకుంది. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర 26 పైసలు పెరిగి 97.17 వద్ద కొనసాగుతుంది. అలాగే పెట్రోల్ ధర 105 రూపాయల 27 పైసల వద్ద స్థిరంగా ఉంది. వైజాగ్లో లీటర్ డీజిల్ ధర 25 పైసలు పెరిగి 97 రూపాయల 65 పైసల వద్ద చేరింది. ఇక పెట్రోల్ ధర 106 రూపాయల 23 పైసలుగా ఉంది. గుంటూరులో డీజిల్ లీటర్పై 25 పైసలు పెరిగి 98 రూపాయల 88 పైసలకు చేరుకుంది. పెట్రోల్ ధర అలాగే చూసుకుంటే 107 రూపాయల 5 వద్ద స్థిరంగా ఉంది. తెలంగాణలోని గులాబీ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి గులాబ్ అని పేరు పెట్టారు. కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక ఆదివారం సాయంత్రం గోపాలపూర్, కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుఫాను ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.